హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి ఇఫ్తార్ స్పెషల్ గంజి, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. పాండి పెట్టి ఆయిల్ వేసి 4 లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు ఫ్రై చేయాలి. ఫ్రై అయినాక ఒక ఆనియన్ కూడా ఫ్రై చేయాలి. ఆనియన్ ఎర్రగా ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అది కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిందండి. పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఉడికించిన చికెన్ కైమా అండి, అది కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. అన్నీ బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు పెసరపప్పు, దాన్ని కూడా ఫ్రై చేయాలి. పెసరపప్పు రవ్వ, రైస్ రవ్వ అండి, 3 గంటల సేపు నానబెట్టాను నేను దాన్ని. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేద్దాం. అండి అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా, వాటర్ వేసుకుందాం. 1 కప్పుకి 12 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. 12 కప్పులు తగినంత ఉప్పు వేసుకోవాలి. మీకు ఎక్కువగా లిక్విడ్గా కావాలనుకుంటే మీరు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. వాటర్ని మరగనివ్వాలి. చూడండి, వాటర్ బాయిల్ అయింది. ఇదిగోండి నానబెట్టిన రైస్ రవ్వ, ఇది బాస్మతి రైస్ రవ్వ వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ రవ్వ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ మనం కుక్ చేయాలి. చూడండి, కుక్ అయింది. మీకు ఇంకా లిక్విడ్గా కావాలనుకుంటే మీరు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, రెడీ అయింది. ఇఫ్తార్ స్పెషల్ గంజి అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.